జాఫర్ ఎక్స్‌ప్రెస్ మీద దాడి గుర్తుంది గదా! ఆ మధ్యన బెలూచ్ ప్రాంతంలో ఏదైతే బెలూచ్ రెబెల్స్ అన్ని ప్రాంతాలను అక్కడ స్వాధీనం చేసుకునేప్పటికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి సాధారణ ప్రయాణికుల వేషంలో సైన్యం అక్కడికి వెళ్ళింది. బెలూచ్ ప్రాంతానికి. ఏదైతే ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్‌లో. అప్పుడు వాళ్ళ మీదన ఒక్కసారిగా ఎక్స్‌ప్రెస్‌ని మధ్యలో ఆపేసి, లోపల ఉన్న సాధారణ ప్రజలందరిని దించేసి, సైన్యాన్ని కాల్చి చంపారు ఆ రోజున బెలూచ్ రెబెల్స్. 240 మందిని కాపాడుకున్నామని పాకిస్తాన్ చెప్తే, 670 మందిని లేపేశామని శవాల గుట్టలతో సహా ప్రొజెక్ట్ చేసి, శవాలను రైల్లో పెట్టి పంపించారు ఆ రోజున. దానికి కసిగా ఆ తర్వాతన కొంతమంది మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసుకొచ్చింది పాకిస్తాన్. అయితే బెలూచ్ రెబెల్స్ మాత్రం ఇప్పటికీ తమ పోరాటం ఆపట్లేదు. తాజాగా పాకిస్తాన్‌లోని బెలూచ్ రెబెల్స్ మళ్ళీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ మీదన దాడికి దిగారు. సింధ్ బెలూచిస్తాన్ సరిహద్దులోని సుల్తాన్ కోట్ ప్రాంతంలో క్వెట్టా వైపుగా రైలు వెళ్తున్న సమయంలో పట్టాల మీద ముందుగా ఓ పేలుడు పదార్థాలను అమర్చారు. దాన్ని పేల్చేశారు. దాంతో రైలు పట్టాలు తప్పింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బెలూచ్ రెబెల్ గ్రూప్, బెలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఈ దాడికి బాధ్యత ఓపెన్‌గా ప్రకటించుకున్నారు కూడా. ఏడాది జూన్‌లో సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ దగ్గర పేలుడు సంభవించాక అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడం, అదే రైల్లో మార్చిలో హైజాక్‌కి గురైనటువంటి సంగతి కూడా, ఆ రైలు కూడా ఎత్తుకుపోయారు వీళ్ళు. పాక్‌లోని వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు ఈ రైలుని హైజాక్ చేసి అందులోని వందలాది మందిని బందీలుగా తీసుకోవడం, ఈ క్రమంలో వాళ్ళని రక్షించడానికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా పాక్ భద్రతా అధికారిని చంపడం, ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులు ఆపరేషన్ చేపట్టి బందీలను విడిచిపెట్టామని చెప్పుకున్నారు. కానీ అసలు విడిపించడం కాదు, వాళ్లే బందీలను వదిలిపెట్టేశారు, సైన్యాన్ని లేపేశారు. పాక్ బలూచ్ రెబెల్స్ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ రైలును లక్ష్యంగా చేసుకోవడం మళ్ళీ జరిగింది. దీని వెనకాల వ్యూహాత్మక కారణాలు ఉన్నాయన్నటువంటిది ఇంటర్నేషనల్ నిపుణులు చెప్తున్నారు. ఈ రైల్లో తరచూ సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్కి తరలిస్తున్నారన్నది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. దీంతో మిలిటెంట్ గ్రూపులు దీని మీదన ఎప్పుడు అట్లాంటి వాళ్ళు ఉంటే అప్పుడు లేపేస్తున్నారు.